ఎటువంటి చర్య తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఏ చర్య తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి అండగా ఉంటుందని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందేశాన్ని అఖిలపక్ష సమావేశంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధు కార్యక్రమం చేపట్టారో, మరీ ముఖ్యంగా సివిలియన్స్కి ఎఫెక్ట్ కాకుండా టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫైడ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ వాటిని అటాక్ చేయడం కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే సివిలియన్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రాణాలకి ముప్పు లేకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేయడం వల్ల గొప్పగా ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పి మా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దేశ భద్రతకి, ప్రజల భద్రత కోసం ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా మేము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం. మన సైనికులకు కూడా ధైర్యంగా ముందుకు పోయే విధంగా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధు కార్యక్రమం మొదలైనాక పాకిస్తాన్ సైడ్ నుంచి ఎల్ఓసి దగ్గర ఉన్న అమాయకుల్ని పై కాల్పులు జరుపుతున్న సందర్భం మనం గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 12 మంది అమాయకుల ప్రాణాలు పోయినాయని కూడా మీడియా ద్వారా తెలియజేసింది. అటువంటి సంఘటనలు జరగకుండా అక్కడి నుంచి అమాయక ప్రజల్ని, సివిలియన్స్ని ఎవాక్యుయేట్ చేయటం కానీ, లేదా ఇట్లా కాల్పులు జరిగినప్పుడు వాళ్ళకి తక్షణమే మెడికల్ ఎయిడ్ అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా అఖిలపక్ష పార్టీ సమావేశం సందర్భంగా వివిధ పార్టీల వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి గారు చెప్పింది, మొన్న జరిగిన అటాక్ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏదో మొదలుపెట్టారో అది ఇంకా ముగింపు కాదు, అది ఇంకా జరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రతీకార చర్య చేపట్టినా కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి మనం సమర్థంగా ఉన్నాము, దాన్ని తిప్పుకొట్టడానికి అని చెప్పి ఒక మెసేజ్ కూడా గట్టిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పరిస్థితులు, ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో దేశ భద్రతను కాపాడటం కోసం పార్టీలకు అతీతంగా మన మధ్య ఎటువంటి ఇది ఉన్నా సరే దేశ భద్రత కోసం అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి అని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కొన్ని పార్టీల వాళ్ళు అడిగారు, రావాలని వస్తే బాగుంటుందని అడిగారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల ఏ నిమిషంలో ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందో ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి బిజీగా ఉన్నారని చెప్పి రక్షణ శాఖ మంత్రి గారు, మిగతా కేంద్ర మంత్రులు అమిత్ షా గారు అందరూ వచ్చున్నారు సమావేశానికి. వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. కూడా ఉన్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొందరు అభిప్రాయాలు చెప్పడం జరిగింది. బట్ అందరూ ప్రేమాపేసి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకి మద్దతుగా నిలబడతామని చెప్పి అన్ని పార్టీలు ఏకపక్షంగా చెప్పడం జరిగింది. అదే నేను చెప్పాను కదా, కొన్ని బోర్డర్స్లో ఎల్ఓసీలో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి, వాటిపై చర్యలు తీసుకోవటం, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయటం అని కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రమాదాలకు గురైనప్పుడు, కాల్పులు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి మెడికల్ ఎయిడ్ కూడా బోర్డర్స్లో ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది సలహాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా రక్షణ శాఖ మంత్రి గారు నోట్ చేసుకుని వాటిపైన కూడా తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి గారు చెప్పింది, సుమారుగా మొన్న జరిగిన అటాక్లో ఏదైతే 9 కేంద్రాల్లో 9 స్థావరాలపై దాడి చేశారో సుమారుగా 100 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారని చెప్పి అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయట్లేదు, సుమారుగా అని చెప్పడం జరుగుతుంది. దానికే కదా రక్షణ శాఖ మంత్రి గారు అఖిలపక్ష సమావేశంలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధు నడుస్తుంది, దీన్ని ఇంకా కంప్లీట్ అయినట్టు కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది.
అవసరాన్ని బట్టి ఎప్పుడైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం. ఇంటర్నేషనల్ భారత్కు వచ్చినటువంటి మద్దతు దానికి సంబంధించి దాని విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇతర దేశాల నుంచి ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా మనకి మద్దతుగా నిలబడటానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా 1-2 దేశాల పేర్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మంత్రులు, విదేశాంగ మంత్రులు మన దేశానికి వచ్చి మన విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడే కార్యక్రమం సౌదీ అరేబియా అండ్ ఇరాన్ నుంచి కొంతమంది మంత్రులు వచ్చి ఇక్కడ మన సంబంధిత మంత్రులతో కూడా దీనికి సమస్యను పాకిస్తాన్కి ఇండియా ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కొన్ని దేశాలు ఏ విధంగా పాకిస్తాన్ చేసిన చర్యని మళ్ళా వాళ్ళు న్యూట్రల్గా ఉన్నట్టు కొన్ని దేశాలు సందేశాలు ఇస్తున్నాయి. వాటి మీద కూడా డిస్కషన్ జరిగింది. వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎక్కువ మంది ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది మనకు అనుకూలంగానే మద్దతుగా నిలవడానికి ఉంటారు అనే అభిప్రాయం కూడా చెప్తారు. పాకిస్తాన్ వెనుకడుగేసే అవకాశం ఉంది సార్. లోపలికి వెళ్ళి దాడులు జరిగింది, ఇంకా కవింపు చర్యలు పాల్పడుతున్నారు. ఇంకా అయితే పాల్పడుతూనే ఉన్నారు కదా. ఎల్ఓసిలో కాల్పులు జరుపుతూనే ఉన్నారని ఈరోజు మార్నింగ్ కూడా తెలుస్తూ ఉంది. బట్ చూద్దాం రాబోయే 2-3 రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో, ఏ పరిస్థితులు ఉన్నా మనం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పి దానికి అన్ని పార్టీలు కూడా మద్దతుగా నిలబడటానికి ముందుకు వచ్చాయి. థ్యాంక్ యూ. 1 minute, I'll give. సార్, ఏపీలో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో పోలీసులు అక్షములు చూపబడి సోదాలు చేస్తున్నారు అనేసి వేధించి ఆయన 10 రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈ టైంలో మనది మాట్లాడుకోవచ్చా సందర్భం కాదు కానీ, బట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం వెండెక్టివ్గా కేసులు బుక్ చేసి ఇబ్బంది పెట్టే దాంట్లో మీడియా వాళ్ళని కూడా, మీడియా హౌసెస్ని కూడా వదిలిపెట్టలనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక సాక్షాత్తు ఎడిటర్నే టార్గెట్ చేసి ఆయన మీద కేసులు బుక్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే పత్రికా స్వేచ్ఛ ఉంది కదా మన దేశంలో. సో దాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పట్టి వస్తున్నారంటే అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి, కోర్టులో మనకి న్యాయం జరుగుతుంది. పత్రికా హౌసెస్ మీద, పత్రికా అధిపతుల మీద కూడా కేసులు బుక్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది అక్కడ. చాలా అప్రైజ్ వచ్చింది దాని మీద, అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఎస్పెషల్లీ 2 మహిళా సైనిక అధికారులు మీడియాను అడ్రస్ చేయటం వల్ల మంచి మెసేజ్ కూడా ఇచ్చాము మనం. అన్ని కమ్యూనిటీస్కి మంచి మెసేజ్, ప్రజలందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చామని చెప్పి అన్ని పార్టీలలో కూడా సమర్థించడం జరిగింది. థ్యాంక్ యూ. సో టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ I have attended the all party meeting, and in that meeting all parties have expressed their support and solidarity to the central government and especially our defence forces.